హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్, కావ్య ఇద్దరు కలిసి తిరుపతికి వెళ్ళారనే న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడైతే నిఖిల్ సింగిల్ అంటూ లోపల ఎంట్రీ ఇచ్చాడు నాగ్ సార్ అడిగినప్పుడు. తర్వాత అందరూ లవ్ స్టోరీస్ చెప్పినప్పుడు కావ్యని నాకు తల్లితో సమానం, కావ్యాని నేను పెళ్లి చేసుకుంటా, కావ్య కొట్టినా తిట్టినా పడతా అని అన్నాడు. బయటకు వచ్చినాక కావ్య నెగిటివ్ కామెంట్స్ చూసినాక అయితే కొంచెం అప్సెట్ అయ్యాడు. కానీ స్టార్ మా వాళ్ళ ఎపిసోడ్లో కూడా నిఖిల్ కావ్య కోపంగా ఉంది, నిఖిల్ వైపు కోపంగానే చూసింది. అయితే తర్వాత ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్లో మాత్రం గోరింటాక్ సీరియల్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారి బర్త్డే సెలబ్రేషన్స్లో నిఖిల్ కావ్య ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు విడివిడిగా అయితే ఫొటోస్ దిగారు. ఆ వీడియోస్ అయితే ఫొటోస్ అయితే బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. తర్వాత నిఖిల్ ఒకసారి కావ్య చిన్ని సీరియల్లో నటిస్తుంది కదా, ఆ సీరియల్ సెట్కి వెళ్ళి అక్కడ పిల్లలందరితో అయితే బాగా డాన్స్ చేసి బాగా ఎంజాయ్ అయితే చేశాడు. అయితే ఇంకో న్యూస్ ఏమి, చిన్ని సీరియల్లోకి నిఖిల్ కూడా ఎంట్రీ ఇస్తున్నాడు అనే న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. అది తెలియదు, మనం సీరియల్ చూస్తూ ఉంటే మనకి తెలుస్తుంది. అయితే ఇప్పుడైతే నిఖిల్ బిగ్ బాస్ హౌస్ గెలిచినందుకు తిరుపతికి అయితే వెళ్ళి కావ్య తన మొక్కు తీర్చుకున్నది. మోకాళ్ళతో పర్వత మేఘతో ఎక్కింది అనే న్యూస్ అయితే బాగా వినిపిస్తుంది. అయితే మొన్న సిరి శ్రీహాన్ వాళ్ళది కూడా హెచ్కే పర్మనెంట్ బ్యూటీ సెలూన్ వైజాగ్లో ఓపెన్ చేసినప్పుడు నిఖిల్ వెళ్ళాడు, కావ్య లేదు. కావ్య వెకేషన్లో ఉందన్నారు. మరి నిఖిల్ కావ్య ఇద్దరు కలిసి వెళ్ళారా తిరుపతికి, లేకపోతే కావ్య ఒక్కతే వెళ్ళిందా తెలియదు. కానీ అందరైతే నిఖిల్ కావ్య ఇద్దరు కలిసి వెళ్ళారు గుడికి అని అయితే న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుంది. అయితే నిఖిల్ కావ్య కలిసిపోయారు అని అయితే చాలా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వాటి వల్ల మనకు తెలుస్తుంది. కానీ వాళ్ళు ఓపెన్గా అయితే బయటకు వస్తలేరు. వాళ్ళ కొంచెం టైం కావాలి కలిసి మాట్లాడుకోవడానికి, మళ్ళీ వచ్చిన డిఫరెన్సెస్ సార్ట్ అవుట్ చేసుకోవడానికి అయితే వాళ్ళకి టైం కావాలి. ఆ టైం కొరకు అయితే వాళ్ళు బయటికి చెప్తలేరు. ఎవరి వల్ల అయితే ఈ గొడవలన్నీ జరిగి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చాయో